ఇస్తాను ఒక్కసారి. జనసేన పార్టీ నుంచి కృష్ణవేణి గారు ఉన్నారు. మేడం నమస్కారం. పవన్ గారు నమస్తే సార్. రైట్ మీకు అలాగే దుర్గా కుమార్ గారికి ఏబిఎన్ వీక్షకులు కూడా నమస్కారం సార్. రైట్ నిన్నటి మూడో ఛార్జ్ షీట్ లో కూడా చాలా కీలకమైనటువంటి విషయాలు, అట్లాగే రెండో అంటే మొదటి ఛార్జ్ షీట్కి అనుబంధంగా వేసిన రెండో దాంట్లో కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన కూడా వచ్చింది. అందులో కూడా మొదటి దాంట్లో 3 సార్లు వచ్చింది, తర్వాత వచ్చింది అంతిమ దోపిడీదారు గురించి క్లారిటీ రావాల్సి ఉంది అనే చర్చ. సో నిన్నటి దాంట్లో కూడా ఏ విధంగా చేశారు, ఎక్కడెక్కడికి స్ప్రెడ్ చేశారు, తర్వాత ఎవరెవరు దీంట్లో ఉన్నారు ఇంకా కీలకంగా అనేది కూడా దాంట్లో చాలా అంశాలు చెప్పారు. ఏం చెప్తారు మేడం? సార్ ఇది వరకు కూడా ఎన్నో సార్లు మనం దీని మీద చర్చ చేసినప్పటికీ కూడా ఏపీలో లిక్కర్ స్కామ్ అనేది దేశంలోనే అతిపెద్ద మద్యం అవినీతి కుంభకోణం సార్. ప్రజలకి మేలు చేయాల్సినటువంటి అంటే ఈ నిధులతో హాస్పిటల్స్, స్కూల్స్, రైతు బజార్ లాంటివి డెవలప్ చేయాల్సినటువంటి ఈ డబ్బును తీసుకుని వెళ్ళి ప్రజల దగ్గర ఓట్లు కొనుగోలు చేయడం. అధికార పార్టీ ఆనాటి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది అన్నది కూడా, అంటే ప్రజా ప్రయోజనాలు కాకుండా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలకు ఏ విధంగా వాడుకున్నారు ఈ డబ్బును అనేది కూడా క్లియర్ గా అర్థమవుతోంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒకటే, ఎందుకంటే ఆయన దేని అంటే 175 కి 175 ఎలా వస్తాయి అన్నది చాలా సార్లు చర్చ నడిచింది. అంటే వీళ్ళ ధీమా ఏంటంటే ఇదే డబ్బు అంటే కూటమిని ఎలాగన్నా కూటమి ఏర్పడకుండా చీల్చాలన్నది వీళ్ళ ఫస్ట్ టార్గెట్. తర్వాత డబ్బుతో కూటమి ఏర్పడితే కనుక డబ్బుతో ప్రజల్ని కొనాలన్నది కూడా వీళ్ళు ఒక టార్గెట్. అంటే ఒక మండల స్థాయి నాయకుడు సార్, మండల స్థాయి నుంచి ఒక నియోజకవర్గానికి తీసుకుంటే ఒక నియోజకవర్గంలో ఒక మండల స్థాయి నాయకుడి దగ్గర నుంచి గ్రామ స్థాయి నాయకుడి వరకు కూడా వీళ్ళు ఎలా కొన్నారు, అలాగే కొంతమంది కుల నాయకులను ఏ విధంగా కొన్నారు అన్నది కూడా క్లియర్ గా ఆ రోజు కూడా మనందరికీ తెలుసు. కాకపోతే ఆ రోజు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు కాబట్టి ఖచ్చితంగా ప్రజల నుంచి విసుగొచ్చింది. అమ్మో రాష్ట్రం ఏమైపోతుందో, ఒక అస్సాం లాగో, బీహార్ లాగో, శ్రీలంక లాగో అయిపోతుంది, ఈ మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రజల్లో చైతన్యం రావడం ఒకటి, కూటమి ఏర్పడడం కూడా ప్రజల్లో ఒక బలమైనటువంటి సంకేతానికి, ఒక తీర్పు ఇవ్వడానికి ఆ రోజు నాంది పలికింది సార్. అంటే కుల నాయకులని వాళ్ళని కూడా ఏ రకంగా కొన్నారు అంటే ఇవాళ మనకి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు కూడా చూద్దాం సార్. చాలా విషయాల్లో కులాల మధ్య స్విచ్ పెట్టి ఏ రకంగా రెచ్చగొడుతూ ఉన్నారు. అంటే కులానికి మధ్య, మతానికి మధ్య విద్వేషాలు కొట్టడంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అందించుకున్నటువంటి చెయ్యండి. అందులో మహాగణుడు జగన్మోహన్ రెడ్డి. మనం చూసాం పినిపే విశ్వరూప్ గారు ఆ రోజు మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద ఏ రకంగా అక్కడ అమలాపురంలో అల్లర్లు చేసి ఆయన ఇంటికి నిప్పు పెట్టి ఏ రకంగా కోనసీమ లాంటి ప్రదేశంలో ఎలాంటి కల్లోలం సృష్టించడానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించాడు. అంటే మళ్ళీ అంటున్నాను కదా సార్, శవ రాజకీయాలకి అలవాటు పడి నిజంగా ఆయన పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులను కూడా బలిదానం ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వెనకాడు. కానీ చాలా మంది అప్రమత్తంగా ఉండవలసింది ఏంటంటే ఈ టైంలో అయితే మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. అంటే నేను ఒక కులం గురించి అని మాట్లాడినాను అంటే కులాలకి మతాలకి అతీతంగా నాలాంటి వాళ్ళని చాలా మందిని ప్రజలు ఓన్ చేసుకుంటారు. అంతే కదా. ఇప్పుడు ఎవరు జగన్మోహన్ రెడ్డిని కానీ వాళ్ళకి సంబంధించిన పార్టీ నేతలు ఏదైనా ఇప్పటికీ ప్రశ్నించినా ఒకటి కులం ముద్ర వేస్తారు, లేదంటే కూటమి ముద్ర వేస్తారు. అంతే కదా వాళ్ళు చేసేది. అవును సార్. ఇప్పుడు ఒక దళిత కులం నుంచి ఉన్నటువంటి మహిళలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తారు సార్. ఒక ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలాగా చూస్తారు. అలాగే బీసీలకు సంబంధించి వాళ్ళ ఇంట్లో తల్లి అని పిలుస్తారు పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్తే. అంటే ఒక లీడర్షిప్ అనేది ఒక కులంలోంచో ఒక మతంలోంచో పుట్టుకు రాదు సార్, ఒక జనంలోంచో పుట్టుకుని వస్తుంది. అలాగే ఈ రోజు ఉన్నటువంటి నాయకత్వం కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే ఒక కులం వల్లే అది ముందుకెళ్ళిందని కాదు సార్. ఇవాళ మీడియా ఉంది, మీడియాలో తప్పులు జరుగుతున్నాయి, ప్రస్తావిస్తున్నాం, బయట మాట్లాడుతున్నాం అంటే ఒక కులానికి సంబంధించినటువంటి ప్రసంగాలే చేస్తే ప్రజలు చూడరు. ఒక మీడియా ఎదుగుతుందన్నా అది అందరికీ సంబంధించినంత వరకు అందరికి కలిపి న్యాయబద్ధంగా పనిచేసినప్పుడే ఆ సంస్థలు ఎదుగుతాయి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఏ సంస్థ అయితే అవనివ్వండి దాని మీద వెంటనే కుల ముద్రేసేయడం, వెంటనే లేకపోతే వాళ్ళ పార్టీలో వాళ్ళకి ఎవరికైనా వాళ్ళని ఏమైనా మాట అన్నాం అనుకోండి వాళ్ళ కులం తీసుకొచ్చి మాట్లాడు. అంటే కులాల మధ్య కుంపట్లో పెట్టి బతకడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య సార్. అలాగే మద్యం కుంభకోణంలో
ఈ రోజు దేశ విదేశాల్లో కూడా వీళ్ళ గొడవలు కూడా కొనుక్కొని ఏ రకంగా ఇక్కడి నుంచి తరలింపులు చేశారు అంటే రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి బంగారాల కొనుగోలు దగ్గర నుంచి ఇందులో ఎంతమంది సిట్టి విచారణలో ఒకటి 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 బయటికి వస్తూ ఉన్నాయి సార్. అంటే థర్డ్ చార్జ్ షీట్ లో కూడా ఈ రోజు అనేక విషయాలు ముందుకు వస్తూ ఉన్నాయి. అంటే మద్యం కుంభకోణంలో వీళ్ళు Right. సంపాదించినటువంటి Okay. డబ్బుని ఆ రోజు విపరీతంగా గ్రామ స్థాయి వరకు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే మాత్రం నిజం సార్ ఇది. అది ఆ రోజు అవును, volunteer ఎవరికి వ్యవస్థను తోచిన కూడా దగ్గర వాళ్ళు దీంట్లో ఉపయోగించుకోవడం దోచేసారు చూసాం. కదా. ఒకటి సప్లై చేయడం కావచ్చు, ఆ మధ్యలో ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లేదంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి చివరికి వాటి పెట్టే కాటన్లు ఆ బాక్సులు అమ్ముకొని కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు దీంట్లో డబ్బు సంపాదించుకున్నారు.